పరమగీతములు 1వ అధ్యాయము 6వ వచనం. నల్లని దానునని నన్ను చిన్నచూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే దాని ముందు వచనం ఒకసారి చదువుతారా? 5th, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. చాలండి. ఇక్కడ ఏమంటున్నారంటే కింద వచనంలో చూస్తే నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకుడి అన్న తనే ఆ చిన్నదే. ముందు వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను. చెప్పండి, గట్టిగా చెప్పండి కదా, అందరు చెప్పండి అని. సౌందర్యవంతురాలని. కానీ ఇక్కడ కింద ఏమంటున్నాను? నల్లదాని నన్ను చిన్న చూపు చూస్తున్నారా అని అంటున్నాడు. ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ఎవరు చిన్న చూపు చూస్తున్నారు? మనం ఒకవేళ తాగేవారి దగ్గరికి వెళ్ళి ఎందుకు తాగుతున్నారా బాబు అంటే ఏమంటాడు? ఎందుకు తాగుతున్నారా బాబు, ఎందుకు ఈ పాపంలో ఉన్నావు నువ్వు అని మనం వెళ్ళి ఒక త్రాగిన వాడిని అడిగితే త్రాగిన వాడు ఏమని చెప్తాడు? దీంట్లో నాకు సంతోషం ఉంది అని అంటాడు, దీంట్లో నాకు మజా ఉంది అని అంటాడు. అవునా? అదే మనని అడిగితే లేదా తాగనివాడిని అడిగితే తాగనివాడు ఏమంటాడు? తాగనివాడు దృష్టిలో తాగినవాడు ఎలా ఉంటాడు? తాగనివాడి దృష్టిలో, ఎవరైతే తాగరో వాడి దృష్టిలో తాగినవాడు ఎలా ఉంటాడు? ఆడు పనికి మాలినవాడిలాగా ఉంటాడు. ఆడు ఒక దేనికి పనికిరాని వాడిలా ఉంటాడు. యాక్చువల్గా ఒక సమాజానికి. ఎందుకు అంటే తాగని వాడికి తెలుసు అది ఏంటి అంటే అదొక ఏమంటారు దాన్ని, చెడు అలవాటు అని ఆయనకు తెలుసు బేసిక్గా. అందుకే రాజైన సొలొమోను కూడా ఏమంటున్నాడంటే ఈ తాగేది తప్పు అని చెప్తున్నాడు. ఈ తాగిన వారిని సమాజం ఏ రకంగా చూస్తుంది? చాలా చిన్న చూపుగా చూస్తుంది. బేసిక్గా చాలా చిన్న వాళ్ళని ఒక పనికిరాని వారుగా చూస్తుంది. అందుకే యెరూషలేము సంఘము ఏం చేస్తుంది? యాక్చువల్గా ఈ చిన్నదాన్ని చిన్న చూపు చూస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే కొంచెం కింద చూస్తూ ఉంటే నేను ఎండ తగిలిన దానను అని అంటుంది. ఈ ఎండ తగిలిన దాని పరిస్థితి ఏంటి? ప్రకటన 16వ అధ్యాయము 8వ వచనం. ప్రకటనలు 16వ అధ్యాయం 8వ వచనం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. చాలండి, చాలు. దేనికి అంటే పాపం చేసిన వారికి ఇక్కడ ప్రకటనలో ఏమని ఉందంటే సూర్యునికి అధికారం ఇవ్వబడిందంట. ఏమని అధికారం ఇవ్వబడింది? ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు సూర్యునికి అధికారం ఇవ్వబడింది, వాళ్ళు కాల్చబడతారు అని. అంతేనా? అందుకే యెరూషలేము సంఘము లేదా ఏమంటారు, నల్లనిది చిన్న చూపు చూడబడింది. యాక్చువల్గా కింద ఇంకొంచెం కిందకు వస్తుంటే నా సహోదరులు నా మీద కోపించి ఇంతకీ సంఘానికి అంటే నల్లనిదాని అంటే ఎవరు? సంఘం అనే కదా అర్థము. అంతేనా అండి? ప్రియుడు అన్నప్పుడు దేవునికి సంకేతము, నల్లనిది అన్నప్పుడు ఎవరికి సంకేతము? ప్రియురాలు సంఘానికి సంకేతం. ప్రియురాలు సంఘానికి సంకేతమైనప్పుడు సంఘానికి సోదరుడు ఎవరు? సంఘానికి సోదరుడు ఎవరు? కమాన్ యార్. ప్రియురాలికి సోదరుడు ఎవరు? ప్రకటనలు 22వ అధ్యాయము 8, 9 వచనాలు చదవండి.
యోహానును నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూచుచున్న ధూపపానుల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తులైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథముందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసులను దేవునికి నమస్కారం చేయమని చెప్పాను. ఇక్కడ ఎవరండి సహదాసుడు? ఎవరు సహదాసుడు? చదవట్లేదు ఎవరు? ఎవరు సహదాసుడు? యోహానా? దేవుడా? ఎవరు సహదాసుడు? యోహాన్కి పక్కన ఉంచి ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదవండి వచనం, సారీ ఏమనుకోవద్దు, మళ్ళీ ఒకసారి చదవండి. యోహానును నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న ఎవరి పాదం లేదుట? అంటే ఇప్పుడు ఎవరు ఆయనకి చెప్తున్నారు? అంటే ఇప్పుడు మన సంఘానికి సోదరులుగా ఉన్నవారు ఎవరు? దూతలు. ఓకేనండి. సో సహోదరులు, దూతలుగా ఎవరైతే సహోదరుడు, ఈమె ఎలా అంటే పాపంతో, ఈమె పాపం ఎవరి వల్ల, యెరూషలేము సంఘము బబులోనుగా మార్చింది ఎప్పుడు? పాపంలో ఉన్నప్పుడు బబులోను మాటలుగా మార్చబడింది, నల్లగా అయింది. కానీ దాన్ని చూసిన సోదరుడు ఏమంటున్నాడంటే ఆమెని కోపించి ఏమంటున్నాడు నెక్స్ట్? ఏమంటున్నాడు నెక్స్ట్? అరే చదవండి. సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తిగా నుంచిరి. అంతేనండి. దేనికి కావలిగత్తిగా ఉంచారు? సరే, ఎవరెవరు ఉన్నారో చూద్దాం మనం. అంటే సేద్యపరిచే వాళ్ళు ఎవరున్నారో చూద్దాం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సేద్యపరిచే వాళ్ళు? బైబిల్ నుండి సేద్యపరిచే వాళ్ళు, ఐ మీన్ వ్యవసాయకుడు ఎవరైనా ఉన్నారా? మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా బైబిల్ నుండి? ఎలీషా, ఓకే. ఇంకా తండ్రి వ్యవసాయకుడు, ఓకే. బైబిల్ నుండి వ్యవసాయకుడుగా ఫస్ట్ ఉన్న వ్యక్తి కయ్యూన్ కదా. సరే, ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనం. తర్వాత తన తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను ఏం సేద్యపరచువాడు. కానీ కయ్యూను ఒక చిన్న తప్పిదం చేశాడు. ఏంటా తప్పిదం? తన తమ్ముడిని తను చంపేశాడు, అవునా? అయితే ఇక్కడ హేబేలు దేనికి సంకేతంగా చూడొచ్చు మనం? యెరూషలేంకి కుమార్తె స్థానంలో మనం హేబేల్ని చూడొచ్చు మనం. అలాగే కయ్యూన్ని బబులోను కుమార్తెగా మనం చూడొచ్చు యాక్చువల్గా. ఎందుకు అలా? మనం ఇంకొక వచనాన్ని చూడుతుంది, ఇదే సేద్యపరచు పర్సన్ని. ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనం. నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. చాలండి. ఇక్కడ నోవహు కూడా ద్రాక్ష తోట వేశాడు. కయ్యూను దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇట్లాగే నోవహు కూడా ఒక దేన్ని కాపలా కాస్తున్నాడు? ఆయన మొత్తులో
ద్రాక్ష తోటని కాపలా కాస్తున్నట్టుగా మనం నెక్స్ట్ వచనాల్లో చూడొచ్చు. ఆయన నెక్స్ట్ వచనాల్లో వీళ్ళు దేనికి కాపరి అయ్యారని అంటే ఆ పరమగీతాల్లో ఉంటుంది కదా నెక్స్ట్ లైన్స్లో, అయితే నా సొంత తోటను నేను కాయకపోతుని అని రాసింది. ఈ నా సొంత తోటని నేను కాపలా కాయలేకపోతున్నానని ఆ చిన్నది బాధపడతా ఉంది. ఎందుకు ఇప్పుడు బేసిక్గా మళ్ళీ కయ్యూన్ దగ్గరికే వద్దాం. కయ్యూన్కి ఉన్న సొంత తోట అంటే ఏది? కయ్యూని సొంత తోట ఏది? కయ్యూన్కి ఉన్న సొంత తోట ఏది? అబ్రహాం అన్న ఆదాం గారికి సొంత తోట ఏది? మరి కయ్యూన్కి ఏం తోట వస్తుంది? ఆబ్వియస్లీ కదా. ఆదాం గారికి ఎందుకు ఆ తోటని పోగొట్టుకున్నాడు? దేనివల్ల పోగొట్టుకున్నాడు ఆయన? పాపం చేశాడు ఆయన. ఆదాము అవ్వ పాపం చేశారు. పాపం చేసినందుకు కయ్యూనికి ఆదాంకి అవ్వకి ఆ తోట నుండి బయటకు వచ్చేసారు, భూమి మీదకి వచ్చేసారు. అక్కడ ఆయన సొంత తోటని కాకుండా పక్కలో ఉన్న అంటే వేరే దానికి కావలి కాసే పరిస్థితులు ఏర్పడ్డాయి. అవునా? మనం కూడా ఈరోజు సమాజంలో క్రీస్తు సంఘము, ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘంని చాలామంది కట్టబడి ఉండి చాలామంది దేవునికి అంకిత భావంతో దేవుని దగ్గరకు వచ్చి దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటారు, దేవునికి ఆరాధిస్తూ ఉంటారు. బేసిక్గా మనం ఎలా ఉంటుందంటే మనం ఏ రకంగా ఆరాధిస్తున్నాము, దేవుడు మనల్ని ఏ రకంగా ఆశీర్వదిస్తున్నాడు అనేది యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చాలండి. ఎవరు నిజమైన ద్రాక్షవల్లి? ఎవరు? మనం నిజమైన ద్రాక్షవల్లిగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మనం నిజమైన ద్రాక్షవల్లిగా ఉండి అంటే మనం తీగలుగా ఉండి దేవుని సన్నిధానంలో నిజంగా ఆరాధిస్తున్నామా? మనం ఈరోజు ఒక క్వశ్చన్ వేసుకోవాలి. బేసిక్గా నిజమైన ద్రాక్షవల్లి ఎవరు? మనము నల్లని దానిలాగా ఉండాలనుకుంటున్నామా, లేదా నిజమైన దేవుని సన్నిధానంలో చక్కటి ద్రాక్షవల్లులుగా ఉంటాం అనుకుంటున్నాం? చూడండి, నిజమైన ద్రాక్షవల్లి తండ్రి వ్యవసాయకుడు. దేవుడు నిజమైన ద్రాక్షవల్లి, తండ్రి వ్యవసాయకుడు. దానితో కట్టబడిందే కదా సంఘము. అవునంటారా కాదంటారా? దేవుడు ద్రాక్షవల్లి, తండ్రి వ్యవసాయకుడు, వారిద్దరితోనే కట్టబడిందే కదా ఈ సంఘము. దానికి అంటగట్టబడిన వారై మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే 15వ వచనం చూడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఇక్కడ ఏమంటున్నాడు? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యొద్ద నిలిచి ఉండునో నేను వాళ్ళ యొద్దకు. సో ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, మనం దేవునికి పర్ఫెక్ట్గా అంటకట్టబడిన వారమై ఉండాలనేది దేవుడు వాక్యం చిన్నది చెప్తుంది. అసలు ఈ నల్లని దాన్ని దేవుడు ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడో చూడండి. పరమగీతలు 4వ అధ్యాయము 1 కొంచెం మెల్లగా చదవండి. చాలా అద్భుతమైన మాటలు మనం చూడొచ్చు. 1వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 7వ వచనం వరకు చూడండి. నా ప్రియురాల నీవు సుందరివి. ఒక్కొక్క వచనం చదువుదాం మనం. నా ప్రియురాల నీవు సుందరివి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ అందరు చూడండి, నా వైపు చూడండి ప్లీజ్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే బేసిక్గా ప్రియుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఎవరన్నా పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కొడుకు కూడా రెడీగా ఉండాలి, లేదా పెళ్లి కొడుకుతో పాటు పెళ్లి కూతురు కూడా రెడీగా ఉండాలి. అవునా? పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు, మరి పెళ్లి కూతురు
అరే చెప్పండి. ఆ? రెడీగా ఉన్నారా? ఉండాలి, ఇంకా ఉండలా. పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కొడుకుతో పాటు పెళ్లి కూతురు కూడా రెడీగా ఉండాలి, అవునా? అయితే పెళ్లి కూతుర్ని చూస్తున్నాడు ఎవరు? పెళ్లి కొడుకు. ఆయన అంటున్నాడు, బా ఎంత సుందరంగా ఉన్నావు, ఎంత అద్భుతంగా ఉన్నావు నువ్వు. చూడండి, నేను చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. ఇది సంఘాన్ని దేవుడు వధువుగా అంటే సియోను కుమార్తెలుగా ఊహించి దేవుడు తను చెప్తున్న మాటలు ఇవి. నువ్వెంత సుందరంగా ఉన్నావు, నువ్వెంత అద్భుతంగా ఉన్నావు, నువ్వెంత బ్యూటిఫుల్గా ఉన్నావు. ఎప్పుడు మనం బ్యూటిఫుల్గా ఉంటాం? ఎప్పుడు మనం బ్యూటిఫుల్గా ఉంటాం? కమాన్, ఎప్పుడు మనం బ్యూటిఫుల్గా ఉంటాం? మేకప్ వేసుకున్నప్పుడా? లిప్స్టిక్ వేసుకున్నప్పుడా? మేకప్ వేసుకున్నప్పుడా? ఎప్పుడు ఉంటాం మనం? దేవునితో ఉన్నప్పుడా? రెడీ అయినప్పుడు? యా, గుడ్, కూల్. సో మనము అందంగా ఉండేది ఎప్పుడు? మనం ఆత్మీయంగా అందంగా ఉండాలంటే ఎలా ఉండాలి? దేవునితో కలిసి ఉండాలా? సో దేవునితో ఎప్పుడైతే కలిసి ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆమె అందాన్ని చూసి ముక్తుడవుతున్నాడు. బా, ఏం అందంగా ఉన్నావు నువ్వు. ఇదే కదా రాయబడి ఉంది ఇక్కడ, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, అవునా? ఆమె నెక్స్ట్ వచనాల్లో అంటాడు కదా, ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మన క్రిస్టియన్ మ్యారేజెస్ మనం ఆబ్వియస్లీ చూసుంటాము. ఏం చేస్తారంటే వేలేస్తారు కదా, వేలేసినప్పుడు ఆ వెయిల్లో నుండి చూస్తారు బేసిక్గా. కనపడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అబ్బాయికి, అవునా? అవునా? ఇప్పుడంటే చూసేస్తున్నారు కానీ చాలా ముందు రోజుల్లో కొంచెం టైం తీసుకునే వాళ్ళు అమ్మాయిని చూడటానికి. అయితే ఆ ముసుగులో నుండి ఆమె కన్నులు చూడాలంటే, ఆమె పరిస్థితులు చూడాలటానికి ఎంత తాపత్రయపడుతున్నారు. నెక్స్ట్ వచనం చదవండి. నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. చాలండి. ఆమె ముసుగు గుండా ఆమె కన్నులు ఎలా కనిపిస్తున్నాయంట? గువ్వ కన్నులు అంట. గువ్వ కన్నులు ఎలా ఉంటాయో మీకు ఎవరికన్నా తెలుసా? గువ్వ కన్నులు ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయా? పెద్దగా ఉంటాయా? చెప్పాలా? అరే బాయ్స్ వెనకాల, గువ్వ కన్నులు ఎలా ఉంటాయి? చూసారా మీరు? గువ్వ కన్నులు ఎలా ఉంటాయి? యాకోబ్ గారు అయినా చెప్పచ్చు. అయ్యో, ఎవరు గువ్వలను చూడలేదా? హౌ సాడ్. గువ్వలను చూడలేదు మీరు ఎవరు? హౌ సాడ్. గువ్వ కన్నులు చూసినప్పుడు, లేదా ఒక పక్షి కన్నులు చూసినప్పుడు అవి నిష్కల్మషంగా, అమాయకంగా, చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా అమాయకంగా ఉంటాయి దాని కళ్ళు. ఎప్పుడైనా చూడండి మీరు, గువ్వ కళ్ళు చాలా అమాయకంగా ఉంటాయి. ఇక్కడ ప్రియుడు ఎలా చెప్తున్నాడంటే, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల్లా కనిపిస్తున్నాయి అంటే ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడో చూడండి. అండ్ ఐఎమ్ రిమైండింగ్ యూ అగైన్, దిస్ ఇస్ నాట్ ఫర్ ద గర్ల్, దిస్ ఇస్ ఫర్ ద చర్చ్, ఓకేనా? ఇదొక సంఘము. అంటే దేవుడు ఇక్కడ ఒక్కొక్క పార్ట్ని వివరిస్తున్నప్పుడు దాంట్లో ఏ పార్ట్ అయినా మన సంఘం కావచ్చు. దీంట్లో ఒక్కళ్ళు ఇద్దరు చేసింది కాదు, ఒక్కళ్ళు చేసినా మొత్తం సంఘం మీద పడుతుంది ఆ మచ్చ. ఆ సౌందర్యం అనేది అప్పుడు తగ్గుతుంది. అంటే మీరు దేవునికి మీరు అన్నట్టు ఇంకా సిద్ధపడాల్సిందే, ఇంకా సిద్ధపడాల కంప్లీట్గా, ఓకేనా? ఇంకా కిందకు వస్తూ ఉంటాడు చూడండి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతముల మీది మేకల మందలను పోలి ఉన్నది. గిలాదు పర్వతముల మీది మేకల తల వెంట్రుకల గురించి అపోజిట్ పౌలు ఒక మాట చెప్తాడబ్బా. కొరింథీయులు 1 కొరింథీ 11వ అధ్యాయం 15వ వచనం. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట
ఆమెకు ఘనము. ఆమె తల వెంట్రుకల గురించి దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ఆమె తల వెంట్రుకలు గిలాదు పర్వతముల మీద మేకల మందను పోలి ఉన్నది. అంటే ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడో చూడండి. సో తల వెంట్రుకలు అనేది తర్వాత అపోజిట్ అయిన పౌలు ఏమంటున్నాడంటే వాళ్ళకి ఎంతో శ్రేష్టమైనవి, అవి అవి వాళ్ళకి ఘనంగా ఉంటాయి బేసిక్గా. ఇంకా ఈ పై విధంగా ఇక్కడున్న ప్రతి వచనం గురించి మనం ఒక్కొక్కటి చాలా గొప్పగా వర్ణించుకోవచ్చు. ఈ ఒక్క అధ్యాయం 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం సుమారుగా ఒక 1-2 అవర్స్ చెప్పుకోవచ్చు. అంత గొప్ప వర్ణన ఇక్కడ మనం చూడొచ్చు. మనం తర్వాత చూడండి, నీ పళ్ళ వరుస కత్తెర వేయబడినయు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవై జోడు జోడు పిల్లలు కలిగి ఒక్కదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది. చాలు ఈ వచనం చూడిస్తే మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటే, మనం కొత్తగా సంఘానికి మనం వచ్చి తన రక్తంతో కడిగి మనం అప్పుడే ఎదుగుతున్న ఒక చిన్న చిన్న పిల్లల్ని పోలి ఉందని మనం చూడొచ్చు ఈ వచనంలో. దాన్ని అర్థం వచ్చేటట్టు చెప్తున్నాడు. ఐ కెనాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ హాయర్. నేను దీని గురించి పర్ఫెక్ట్గా చెప్పాలంటే, మనము దేవుని సంఘంలోకి చేర్చబడి అప్పుడే మనం ఎదుగుతున్న పరిస్థితుల్లోకి దేవుని రక్తం చేత కడగబడిన వారుగా ఉండి, దేవుని రక్తం చేత అప్పుడే పెరిగిన చిన్నపిల్లల వంటిది అని ఇక్కడ మనం అర్థం వచ్చే వరకు మనం చదవచ్చు. నెక్స్ట్, నీ పెదవులు ఎరుపునంగు పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుకుగుండా నీ కనతలు విడిచిన విచ్చిన దానిమ్మ ఫలం వలె కనబడుచున్నవి. చాలండి. ఈ పెదవులు ఎర్రని నూలు వలె పోలి ఉన్నదని ఇక్కడ మనకి వాక్యం ద్వారా చెప్పబడుతుంది. ఎర్రని నూలు వలె పోలి ఉన్నది అని చెప్తుంది. ఓకేనా? సో ఇంకా కొంచెం మనం కిందకి వెళ్తూ ఉంటే ఒక్కొక్క వచనం ఇక్కడ ఇంకొక గొప్ప వచనం వాడతాడు ఆయన. ఎఫెసీలో 6వ అధ్యాయము 13 నుండి 15 వరకు చదువుతుంటే నీ కంఠాభరణము అవన్నీ వస్తూ ఉంటాయి. చూడండి, ఒకసారి చదవండి. కాదండి, ఎఫెసీ 6వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వాడై నిలవబడుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమర్పును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైనను సిద్ధ మనసు జోడు తగుడుకొని నిలవబడుడి. ఇవన్నీగాక విశ్వాసమని డాలు పట్టుకొనుడి. చాలండి. సో ఎఫెసీల్లో ఇక్కడ మనకు చెప్తున్నారు కదా, ఇవన్నిటినీ మనకి ఈ పరమగీతంలో ఉన్న ప్రతి వచనంలో ఒక్కొక్క వచనము మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనం ఈ రకంగా జీవించాలి, దేవునికి ఎంతవరకు మనం కట్టుబడి ఉండాలి, దేవునికి ఏ రకంగా మనం అంటకట్టుబడి ఉండాలనేది ఈ వాక్యపు సారాంశం. నల్లని దానిని యెరూషలేము కుమార్తెలు యెరూషలేము వారు వాళ్ళని తక్కువ అంచనా వేశారు. వాళ్ళని ఏమని చేశారంటే, నన్ను చూచి, అందుకే అంటున్నామే ఫస్ట్ వచనాల్లో, నన్ను చిన్న చూపు చూడకుడి అని అంటున్నామే. సో మనం కూడా దేవునికి అంటకట్టుబడిన వారంగా ఉండాలి. మనం నల్లని పరిస్థితుల్లో ఉన్నామేమో, బబులోను పరిస్థితుల్లో ఉన్నామేమో, పాపపు పరిస్థితుల్లో ఉన్నామేమో. దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను, పెళ్లి కొడుకుగా వెయిట్ చేస్తున్నాను, మీరు నా కోసం రెడీగా ఉండండి అనేదే ఈ వాక్యపు సారాంశం. థ్యాంక్ యూ.